ఈ కూరను మీరు తప్పకుండా ట్రై చేయండి ఇష్టమున్న వాళ్ళు. ఎందుకంటే ఇది వట్టి చేపల కూర. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో చేసుకోవడం కూడా అంతే ఈజీ అనమాట. కేవలం 10 నిమిషాల్లో అంటే 10 నిమిషాల్లో ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి అలాగే రాయి సంగట్లోకి చాలా బాగుంటుందన్నమాట. దీన్ని ఈ విధంగా ఇవేనండి వట్టి చేపలు. వీటిని ఇలా తలా తోక అనేది తీసేయాలన్నమాట. చూసారా ఎక్కడి నుంచి పసికడతాయో కానీ ఈగలైతే ఈ కూర చేసినప్పుడైతే వస్తాయి ఆ వాసనకి. ఇది ఒక స్టవ్ వెలిగించి ఒక పెన్నం మీద ఇలా వేపుకోవాలి. దోమలకి ఈగలకే కాదండి, ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా స్మెల్ అయితే వస్తూనే ఉంటుంది. అసలు ఎవర్రా బాబు ఈ కూర చేసేది అనుకుంటారు. వాళ్ళు వండినప్పుడు కూడా మనకు అలాగే అనిపిస్తుంది. కానీ ఎంత స్మెల్ వచ్చినా కూడా దీన్ని వండుకునే విధంగా వండుకుంటే కూర అనేది అంత రుచిగా ఉంటుందన్నమాట. వీటిని ఇలా వేపుకొని నీళ్ళల్లో మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో ఇసుక ఉంటుంది, బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర 1 స్పూను, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ అయితే ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎంత బాగుంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అన్నమాట. ఇలా దూరగా వేపుకుని ఇదంతా కూడాను మంట చిన్నగా పెట్టుకొని చేసుకోండి. చాలా బాగుంటుంది కూర అనేది. ఇక్కడ 1 స్పూను అల్లం వెల్లిగడ్డ అయితే వేసాను అన్నమాట పేస్టు. తర్వాత 1 స్పూన్ పసుపు. ఇలా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ దూరగా వేగితే సరిపోతుంది. మనము వట్టి చేపలనే అండి ముఖ్యంగా వాటర్ బాగా తెల్లగా వచ్చేంత వరకు కడిగి శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఇసుక అనేది ఉంటుంది. క్లీన్ చేసుకోకపోతే ఇసుకగా అనిపిస్తుంది. ఇక్కడ ఎండుకారం అయితే నేను 1 స్పూన్ అయితే వేసాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. కారం కూడా మాది ఎండుకారం చాలా కారంగా ఉందన్నమాట. అందుకే నేను కొద్దిగా వేసాను. కొంచెం కరివేపాకు, అలాగే కడిగి శుభ్రం చేసుకున్నటువంటి ఎండు చేపలను కూడా ఇందులో వేసాను అన్నమాట. ఇలా వేసుకొని కొద్దిసేపు అయితే వేపుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇష్టం ఉంటే. అప్పుడు మీకే తెలుస్తుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. చాలా ఈజీ. మన ఛానల్ను చాలామంది చూస్తున్నారండి. చాలా సంతోషం. నేను చాలాసార్లు కూడా చెప్పాను. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎప్పుడు నేను వీడియోస్ పెట్టా కూడా మీ దాకా అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడైతే చింతపండును కొద్దిగా నానబెట్టుకొని వాటినైతే రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో వంకాయ కూడా వేసుకోవచ్చండి. ప్రస్తుతానికైతే నా దగ్గర వంకాయ లేదు, అందుకనేసి ఇలా నేను ఆనియన్స్ ఓన్లీ ఎండు చేపలతోనే చేస్తున్నాను. టమోటా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు 1 స్పూన్ బియ్యపిండి అయితే తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని బబుల్స్ లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి అయితే వేశాను. ధనియాల పొడి వేసిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి బియ్యపు పిండి నీళ్ళైతే ఇందులో వేసేయాలన్నమాట. ఇది వేయడం వల్ల గ్రేవీకి చాలా బాగుంటుంది. కూర అనేది మరింత టేస్ట్ అనేది వస్తుంది. ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే చేప అనేది ఇరిగిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇలా మనకు తగినన్ని నీళ్ళు అయితే పోసుకొని ఇలా బబుల్స్ వచ్చేంత వరకు, అంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనమైతే వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఎంత బాగుందో కదా. చూస్తుంటేనే ఎంతో బాగుంది, తింటే కూడా ఇంకా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. మన వీడియోస్ అన్నీ కూడాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూరలో ఎక్కడా కూడా ఉప్పు అయితే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఉప్పు ఉంటుంది, చూసి వేసుకోండి.